యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యాన్ని చక్కగా చదవాలను. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. హల్లెలూయా. కింద 11వ వాక్యం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రభువుకు స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీరు చదివిన ఈ యోహాను సువార్తలోని శ్రేష్టమైన భాగములో డైరెక్ట్గా ముఖాముఖిగా యేసు ప్రభువే మాట్లాడుతున్న మాట. ఒక పాస్టర్ గారు, ఒక ప్రవక్తో, ఒక శిష్యుడో చెప్తున్న సంగతి కాదు ఇది. యేసు ప్రభు తానే స్వయంగా మాట్లాడుతున్న మాట. ఇదిగో, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని కనుక మంచి కాపరైన నేను మంద కొరకు ప్రాణము పెడతా. మంద కోసం ఏం చేస్తాడు ఆయన? ప్రాణము పెడతానని చెప్పి యేసు ప్రభు మీ అందరి నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తం మంద క్షేమం కోసం, లేక సంఘము యొక్క క్షేమం కోసం, నా క్షేమాభివృద్ధి కోసం ఆయన, ప్రభు స్తోత్రం కలుగునుగాక, ఇద్దరి దొంగల మధ్య కదా దొంగగా పోల్చబడి కలవరు శిలువ మీద వేలాడి చనిపోయాడు. ఎందుకు ఇలా చనిపోతున్నావంటే, నేను నా మంద కొరకు ప్రాణం పెట్టాలి. నేను చనిపోతే కానీ, నేను ప్రాణం పెడితే కానీ, గోధుమ గింజ నేల్లో పడి చనిపోతే ఎలాగూ దానిలో నుంచి మొక్క రాదో, అలాగూ నేను చనిపోతే కానీ నాలోని కొత్త జీవం నా ప్రజలకు కలగదని యేసు ప్రభు తన సంఘము నిమిత్తము ప్రాణమును పెట్టేశారు. హల్లెలూయా. ఆయనను ప్రేమించారు గనుక, నన్ను ప్రేమించారు గనుక నీ నిమిత్తం, నా నిమిత్తం ఆయన తన ప్రాణమును పెట్టారు. ప్రాణము పెట్టేంత గొప్ప ప్రేమ మన యేసు ప్రభువుది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రాణము పెట్టి మందను కాపాడాలి. అమ్మా వినండి, నిన్ను కాపాడటానికి, ఆలకిస్తున్నారా? మిమ్మల్ని అందరినీ కాపాడటానికి యేసు ప్రభు తన ప్రాణము పెట్టులాగున ప్రయాసపడతా ఉంటే, మీకు తెలిసిన ఒక దొంగోడు ఉన్నాడట. ఎవరు? ఒక దొంగ. చెప్పండి ఎవరు? అందరూ చెప్పండి ఎవరు? గట్టిగా చెప్పండి ఎవరు? దొంగోడున్నాడు, జాగ్రత్త. ఈరోజు మన ప్రసంగం అదే. దొంగ ఉన్నాడు, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త పడలేదా, ఆ దొంగోడు చేతికి దొరుకుతావు. వాడు ఏం చేస్తాడని రాయబడింది బైబిల్ గ్రంథంలో? దొంగతనము చేస్తాడు, రెండవది హత్య చేస్తాడు, మూడవది నాశనము కూడా చేస్తాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా మీరంతా కూడా. ఇప్పుడు దొంగ ఉన్నాడని చెప్తుంది యేసు ప్రభువే. నేను మీ కొరకు ప్రాణమిస్తా, మీ కొరకు నేను రక్తము కారుస్తా, మీ కొరకు ఏదైనా నేను చేస్తాను. కానీ సంగమా, గొర్రెలారా, దేవుని ప్రజలారా, మందగా పిలువబడ్డ సమూహమా, కాపరి పిల్లలారా, ఆలకిస్తున్నారా? దొంగోడున్నాడు, జాగ్రత్త. హల్లెలూయా. వినండి, దొంగోడున్నాడు, జాగ్రత్త. ఎప్పుడన్నా చూసారా దొంగోడిని? కోడేశ్వరమ్మా, దొంగోడిని ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు చూసారా? పోనీ ఎట్టుంటాడో నన్ను చెప్పమంటారా? దొంగోడు అంటే గలలుంగి కట్టుకొని, కింద ఆ బెజ్జాలు బన్నీ వేసుకొని, ఇంతలో మేసాలు పెట్టుకొని, ఆ పాత సినిమాలు హీలంలాగా ఉంటాడే, ఇక్కడ ఒక పుట్టు మచ్చ, ప్రభు స్తోత్రం, బాగా జుట్టు జూలు, ఆడ దొంగోడు అంటే. ఆలకిస్తున్నారా? ప్రభు స్తోత్రం. దొంగోడు మీకు కనపడకుండా వాడు చేస్తాడు కాబట్టి వాడిని ఏమన్నారు? దొంగోడు అన్నారు. ఆ దొంగ ఎవరో తెలియకుండా రహస్యంగా, సీక్రెట్గా నీ ఆస్తిని, నీ పంటను, నీ ఆరోగ్యాన్ని దోసుకొని పోయేవాడు కనుక వాడికి దొంగ అని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు పెట్టాడు. దొంగ అన్నాడు. ఎవరి దొంగ? ఖచ్చితంగా మన శత్రువైన సాతానుడే, మన విరోధి అయిన సాతానుడే. వీడు వచ్చి మొదట దొంగతనం చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? దొంగ వచ్చి దొంగతనము చేస్తాడు, దొంగిలతాడు, దోచుకొని పోతాడు.
రెండవది చంపేస్తాడు, పేకలు కోసి గొంతులు కోసేస్తాడు, ప్రాణాలు తీసేస్తాడు. మూడవది సర్వనాశనం చేస్తాడు. కనుక యేసు ప్రభు చెబుతున్నాడు, మందతో, సంఘముతో, దేవుని భక్తులారా, సమాజమా, సంఘమా, దొంగ ఉన్నాడు, జాగ్రత్త పడండి. లేదంటే వాడు మిమ్మలను మీరు అజాగ్రత్తగా ఉంటే అజాగ్రత్తగా ఉన్న వారి దగ్గరికి వాడు వచ్చేస్తాడు. వాడి దగ్గరకు వస్తాడు, వాళ్ళ ఇంట్లోకి వస్తాడు, వారి ఒంటిలోకి కూడా వస్తాడు, వారి పంటలోకి వస్తాడు, వారి పశువుల మందలోకి వస్తాడు. ఎందుకు వచ్చావురా దొంగోడా అంటే, నీకు మెలకువ లేదుగా. ప్రభు స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఎవరి దగ్గరికి దొంగ వస్తాడు? వినండి వినండి, దొంగ ఎవరి దగ్గరికి వస్తాడు? సంఘములో ఉండే మీ దగ్గరికి వస్తాడా? దేవునితో అంటుకట్టబడ్డ మీ దగ్గరికి వస్తాడా? దేవుని పిల్లలుగా దేవునితో సహవాసం చేసే మీ దగ్గరికి, మీలోకి, మీ కుటుంబంలోకి వాడు రావటానికి అవకాశం ఉందా అసలు అంటే గనక ఖచ్చితంగా వాడు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు. పాస్టర్ గారని, పాస్టర్మని, వాళ్ళ పిల్లలని, సంఘమని, విశ్వాసులని, మంచోడు చెడ్డోడనే భేదం వాడికి లేనే లేదు. వాడు అందరి దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. వాడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చదవండి దయచేసి మీరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వాక్యం చదవండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త. బాగా వినాలి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి, అదుగో ఆ యజమాని ఇంటికి కన్నము వెయ్యనీయడని. అదుగో, మీరు ఎరిగే సంగతి ఏంటంటే, ఇంట్లో ఉండే యజమానుడు మెలకువగా ఉంటే, అమ్మో ఈ ఇంట్లో యజమాని మెలకువగా ఉన్నాడు అంటే, పెద్దోడు మెలకువగా ఉన్నాడు, తల్లి మెలకువగా ఉంది, తండ్రి మెలకువగా ఉన్నాడు, అత్తగారు మెలకువగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మెలకువగా ఉన్న ఇంటికి దొంగ కన్నము వెయ్యడు. మెలకువగా ఉన్న ఇంటికి దొంగ కన్నము వెయ్యడు. స్తోత్రం. ఏం పర్లేదు, 15 లక్షలు బట్టి, లేదంటే 20-30 లక్షలు పెట్టి మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, ప్రహరీ గోడలు కట్టుకున్నాం, మా ఇంటికి వెనక ముందు ఏం దొంగ పాము పొట్ట దూరే అవకాశం లేదు, దిగేసుకున్నాము, గేట్లు తాళాలు లాకులు అనుకున్నారు మీరు. హల్లెలూయా. వాడు గేటులో గుండా రాడట, ఉన్న గోడకి ఏం చేస్తాడు చెప్పండి? కన్నం, గోడకి కన్నం వేసి మరి లోనికి వచ్చేస్తాడు. ఎవరో చెప్పండి, ఎవరో గట్టిగా చెప్పండి, ఎవరో? దొంగోడు. అదే నేను చెప్తున్నాను. ఏ ఇంటికి దొంగ వస్తాడు, ఏ ఇంటికి దొంగ రాడు. మీ ఇంటికి దొంగోడు వస్తాడో రాడో ఈరోజు తేలుద్దామే కుమారమ్మ గారు. మన ఇంటికి దొంగోడు వస్తాడా? వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? వాడికి తలుపు, కిటికీ, దర్వాజాతో పని లేదు. నువ్వు ఎంత గట్టిగా దృఢంగా గోడ కట్టినా వాడు గోడకి కన్నము వేసులోనికి వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి ఇంటి గోడకి కన్నం వేయబడుతుంది, ఎవరిని దోసుకుంటాడు, ఎవరిని గమనిస్తున్నారా? నా మాటలు ఆలకిస్తున్నారా లేదా? అనవసరంగా నాటు బాగొట్టుకున్నాడు బాధపడుతున్నారంటారా? వినండి. హల్లెలూయా. నేను మా నాన్నకి చెప్పామన్నా, ఆదివారం పని చేయమాకు నువ్వు అని చెప్పా మా నాన్నకి. వినలా నా మాట. రెండరా బాబా, అసలుకే నీళ్ళు ఒక నీళ్ళు పడ్డాయని ఆదివారమే ఎకరన్నర సేను నాటేపిచ్చాడు జనాన్ని తీసుకెళ్ళి. మా అమ్మను బలవంతాన ప్రార్థన ఉందయ్యా, పిల్లోడు ఊరుకోడయ్యా అంటే, ప్రార్థన పాడా, నాటు పోతున్నాడా, మన పక్కలు లేచేసారు పద అని బలవంతాన్ని తీసుకెళ్ళాడు. ప్రభు స్తోత్రం. కొడితే 3 రోజులు గ్యాప్ లేకుండా వాన ఎరగొట్టి పడేసేసేసింది. ఇప్పుడు ఇంటికాడ కూర్చొని అంటాడు, నీళ్ళు ఈ పూట పోతాయో పోవు. వాతావరణం ఏం చెప్తున్నారు అబ్బాయి, ఇంకా 4 రోజులు ఉందంట వాన అని చెప్పాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దొంగోడు మా నాన్న పొలానికి కన్ను వేసిండు కదా, నాటిన నారంతా ఏమైపోతుంది? ఇప్పుడు ఉన్నది ఉంటుంది, పోయేది పోద్ది, మళ్ళా శిల్ప నాటేసుకోవాలి.
మెలకువ లేని పరిస్థితులు మనలో ఉంటే మన గోడ ఎంత గట్టిదైనా ఎంత దృఢమైనదైనా వాడు కన్నము వేయక మానడు. ఒకరోజు ఈ దొంగోడు చోటకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే కనుక ఊజు దేశం వెళ్ళాడు. ఊజు దేశం, అందరూ చెప్పండి ఏ దేశం? ఊజు దేశం వెళ్ళాడు. వెళ్ళి అందరి కుటుంబాల్లోకి వెళ్ళటం, అందరినీ ఆగం చేయటం, అందరి ఆస్తిపాస్తులు లాక్కోవటం, అందరి జీవితాలు నాశనం చేయటం చేస్తూ ఉన్నాడు. అలా ప్రతి కుటుంబాన్ని దొంగ అయిన సాతాను పాడు చేస్తూ ఊజు దేశంలోనే యోబును ఒక భక్తి గలవాడుండేను. ఎవరు చెప్పండి? యోబును ఒక భక్తి గలవాడున్నాడు. అతడు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడని బైబిల్లో రాయబడింది. యోబు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ప్రభు స్తోత్రం. గోడ కన్నం వేద్దామని, ఇంట్లో చొరబడదామని చూస్తే గోడకు కన్నం వేయటానికి అది యోబు కట్టిన గోడలాగా లేదంట, మనుషులు కట్టిన గోడలాగా లేదంట. మనుషులు కట్టిన గోడ అయితే సాతాను కన్నం వేస్తాడు, కానీ ఈ గోడ గట్టిగా ఉంది, దృఢంగా ఉంది, బలంగా ఉంది. ఏంటంటే ఆ గోడ మీరు చదివితే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో సాతాను వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడా, నీకు న్యాయమేనా ఈ సంగతి? నేను అందరి ఇళ్ళలోకి పోయొచ్చా, అటు ఇటు తిరుగుతూ ప్రతి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాను, కానీ ఒక్క కుటుంబంలోకి వెళ్ళలేకపోతా ఉన్నా. ఎవరి ఇల్లు రాది సైతానా? ఆ ఇల్లు యోబు కుటుంబం, యోబు గృహం అని చెప్పాడు. స్తోత్రం. ఎందుకు వెళ్ళకపోతున్నావు? వెళ్ళొచ్చు కదంటే, నీవు యోబు ఇంటికి, అతనికి ఉన్న సమస్తానికి, యోబు పిల్లలకు ఏం చేశాడు చెప్పాలి మీరు? కంచె వేసితివి కదా. అర్థమైందా? దేవుడు యోబు ఇంటికిని, అతనికి ఉన్న సమస్తానికిని, అతనికి ఉన్న సమస్తము అనగా ప్రియులారా, అతనికి 7,000 గొర్రెలు ఉండెను, 3,000 ఒంటెలు ఉండెను, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు ఉండి, యోబునకు 10 మంది పిల్లలు ఉండి, బహుమంది పనివారు ఆయనకు ఆస్తిగా ఉండినందున ఆ దేశములో యోబు మాత్రమే అందరికంటే గొప్ప ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. దేవుని కంచె ఉన్న ఇల్లు, దేవుని కంచె ఉన్న ఆ ఇంటి నివాసులు, దేవుని కంచె యోబుకి, యోబు ఆస్తికి, యోబు పిల్లలకి ఆయన కంచె వేసెను. కంచె అంటే మనం, ప్రభు స్తోత్రం, మన ఏరియాలో వాస్తవానికి ఇప్పుడు లెవులే తీసేశారు అందరూ. నేను వచ్చినాక ఇంటింటికి తాటాకులేగా, తాటాకులు కోసుకోవటం, సూర్యబోధతో దళ్ళు కట్టుకోవటం. స్తోత్రం. చెప్పండి గట్టిగాను. మూలగుండ సంఘానికి వెళ్తే మనం, వాళ్ళకి పక్కన అడవి ఉంది, అడవిలో ఒక కర్ర కోసుకొచ్చి దాంతో వాళ్ళు కంపన ఆడతారు, కంచె కట్టేసేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రహరీ గోడలు కట్టుకుంటున్నారు చాలామంది దేవుని కృపను బట్టి. అలాగట కంచె అంటే మనుషులు కట్టే కంచె కాదు, మనుషులు తయారు చేసేటువంటి ఏ తడిక కాదు, మనుషులు కట్టే గోడలు అంతకంటే కాదు. దేవుడే యోబు ఇంటికి ఏం చేశాడు చెప్పండి? కంచె. ఆ కంచె దాటి దొంగ అయిన సాతాను లోనికి రాలేకపోతా ఉన్నారు. యోబు గొర్రెలను అంటుకోలేకపోతా ఉన్నాడు, యోబు ఒంటెలను అంటుకోలేకపోతా ఉన్నాడు. యోబుకి ఏమి చేద్దామన్నా వాడి వల్ల కాటల్లా. ఎందుకంటే యోబు ఇంటికి దేవుడు కంచె వేశారు. స్తోత్రం. గట్టిగా చెప్పండి. మీ ఇంటికి కంచె ఉందా? యోబు ఇంటికి కంచె ఉంది. యోబు ఇంట్లోకి దొంగ సాతాను రాలేకపోయాడు. మీ ఇంటికి యోబుకున్న కంచె ఉంటే దొంగ సాతాను రాలే. ప్రభు స్తోత్రం. చెప్పండి గట్టిగాను. మీరు చదివారే మత్తయి సువార్త 24:43లో ఏముంది అక్కడ? ఏ యజమాని మెలకువగా ఉంటాడో, ఏ యజమానురాలు మెలకువగా ఉండిద్దో, మెలకువగా ఉన్న వారిని చూసి దొంగ ఆ ఇంటికి కన్నము వేయలేడు. ఎందుకంటే మెలకువగా ఉన్న వాని ఇంటికి దేవుడు తానే కంచె కడతాడు, తానే ప్రాకారం అవుతాడు, తానే గోడ కట్టి ఆ గోడ దాటి సాతాను రాలేకుండా ఆయనే కాపరిగా ఉంటాడు. ప్రభువుకి స్తోత్రం. నేను మంచి కాపరిని, నా ప్రాణము పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటా. దొంగోడు రాకుండా, శత్రువు రాకుండా, సాతాను రాకుండా, తెగులు రాకుండా నేను మీ ఇంటి చుట్టూతా నేనే
కోటగా కంచెగా ఉంటా. అందుకే దావీదు అంటారు, ఆ యెహోవా నాకు కోట, ఆయనే నాకు కొండ, నేను నమ్ముకున్న నా దేవుడు ఆయనే అంటారు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు యోబు ఇంటికి కంచె వేశాడు గనక దొంగ ఆ ఇంట్లోకి రాలేకపోతా బిక్కుబిక్కుమంటా బాధపడిపోతా ఉన్నాడు. ప్రభు స్తోత్రం. యోబింటికి అంత శ్రేష్టమైన దేవుని కంచె ఉండటానికి కారణం ఏంటంటే, మీరు చదవండి యోబు గ్రంథంలో, అతడు అరుణోదయమున లేచి, ఎప్పుడంట, తన కుమారుల నిమిత్తము, తన ఆస్తి నిమిత్తము, తన స్వాస్థ్యము నిమిత్తము ప్రతి అరుణోదయమున, చదువుతారా, వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ ఎప్పుడు ఎల్లప్పుడూ యోబు నిత్యము తన ఇంట్లో ఒక పని చేస్తూ ఉన్నాడు. తన పిల్లల నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం, తన ఆస్తి నిమిత్తం యోబు గారు మానకుండా, ఎలాగా, అప్పుడప్పుడునా, ఆదివారం మాత్రమేనా, పోనీ మొదటి ఆదివారం మాత్రమేనా, గమనిస్తున్నారా, నిత్యము మానుకోకుండా యోబు తన కుమారుల నిమిత్తము ప్రతిరోజు ఉదయమునే లేచి దేవునికి దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తూ ఉన్నారు. అర్పణ. ప్రభు స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే, మీకు వివరంగా లాగి సాగదీయకుండా చెప్తున్నా, ఉదయాన్నే లేచి మోకాలేచి మనం దేవునికి సమర్పించుకొనుట, మనల్ని అర్పించుకొనుట. స్తోత్రం. లేక ఉదయమున మనము దేవునికి ప్రార్థన చేయుట. వినపడుతుందా మీకు? వింటున్నారా? అందుకే యేసు ప్రభు చెప్తారు మత్తయి సువార్తలో, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి, శోధన పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మెలకువగా ఉండి. చెప్పండి గట్టిగా. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంటికి దేవుడు తన ప్రాకారం కడతాడు. అమ్మ తల్లు పైకి ఆలకించండి. స్తోత్రం. చెప్పండి గట్టిగా. వినపడుతుందా? హలో బాబు, వింటున్నావా? ఎవరి గుడారములో, ఎవరి ఇంట్లో యజమానిగా ఉన్న నీవు, యజమానురాలుగా ఉన్న నీవు మోకరించి, అయ్యా నీ కంచె నా ఇంటికి వేయి. ఒకవేళ నీవు నిత్యము యోబు లాగా నీ ఇంట్లో ప్రార్థన చేయకపోతే, ప్రార్థన లేని ఇంటికి గోడకు బెజ్జమేయటం తేలిక వాడికి. మీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాదులే. ప్రభు స్తోత్రం. ఉందా మీ ఇంట్లో ప్రార్థన? దొంగోడు రాకుండా దేవుడు కంచె వేసే ప్రార్థన. దొంగ నీ ఆస్తిని దోసుకోకుండా, నీ ఆరోగ్యాన్ని దోసుకోకుండా ఆలకిస్తున్నారా? నీ పంట భూమిలో దోపిడీ జరగకుండా, నీ పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా, దొంగ నీ ఇంటి గోడకు కన్నం వేయకుండా ఉండాలంటే యోబు గారు చెప్తున్నాడు, నేను ప్రతినిత్యము ఉదయాన్నే లేచి నా పిల్లల నిమిత్తం, నా పొలం నిమిత్తం, నా పశువుల నిమిత్తం, గొర్రె మేక గాడిద వాటన్నిటి నిమిత్తము దేవునికి ఏం చేస్తాడట? ఆయన అర్పణ, స్తోత్రార్పణ, హృదయార్పణ, అర్పణ చెల్లిస్తాడు. అర్పణ అనగా దేవునికి మనం చేసేటువంటి ప్రార్థన. అర్థమవుతుందా? హల్లెలూయా. మొదటి మాట, ఎవరి ఇంట్లో ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటికి దొంగ రాడు. మీరు అనుకుంటున్నారు నేను మహా గొప్ప ప్రార్థనా పర్రాలని. నా అంత ప్రార్థనా పర్రాలు మన సంఘములోనే లేదు. అస్సలు మన ఆలోచన అలా ఉంటాయి. నా అంత భక్తి గలవాడు ఎవడున్నాడు? నీ ఇంట్లో ప్రార్థన జరగాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్పనా, నువ్వు ప్రార్థన కూర్చుంటే నీ ఇంట్లో ఉండేటువంటి దొంగోడు నిన్ను ప్రార్థన చెయ్యనీయడు. నువ్వు ప్రార్థన కూర్చోగానే అన్నం పెట్టు, గ్యాస్ బండి అప్పుడే వచ్చింది, అప్పుడే ఏదో జరిగిద్ది. నీ ప్రార్థన చెడగొట్టడమే దొంగోడు పని. అలా చెప్పండి గట్టిగా. నీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవటానికి ఏం చేయాలంటే, నా మాట వినపడుతుందా? మీ అందరికీ అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. దొంగ వచ్చి నీ జీవితాన్ని పాడు చేయకుండా ఉండటానికి నీకు వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం కావాలి. ఆ ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండటానికి
నీ శక్తి సాల్తల్లా, నీ బలము సాల్తల్లా, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు సంఘమును ఆశ్రయించి, సంఘ ప్రార్థన చాలా బలమైనది. స్తోత్రం. సంఘమా, మందా, గొర్రెల సమూహమా, మా ఇంటికి రండి. మీరు వచ్చి మా ఇంట్లో మీ పాదములు మోపి, మీ పరిశుద్ధమైన పాదములను మోపి నోరు తెరిచి దేవునికి స్తోత్రం అంటే, ఈ స్తోత్రం వినగానే సాతాను ఏం చేస్తాడు? బయటికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. సంఘం అంటే మందొక్కతే వస్తుందా? మందమ్మటి ఎవరు వస్తారు? మందు కాపురు ఉంటాడుగా. ఏమండి స్తోత్రం. చాలామంది కుటుంబాల్లో శుభం కలగాలని, దీవెన కలగాలని అదే ఆ తెల్లటి ఆవును తీసుకొచ్చి ఇళ్ళంతా దిప్పుకొని కదా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు. ప్రభువు చెప్తున్న మాట, మందయగు సంఘమును, కాపరిని మీ ఇంటికి నువ్వు బలవంతము చేయాలి. ఎవరికలాగా? లూదియాలాగా. ఎవరిలాగా? లూదియాలాగా. హల్లెలూయా చెప్పండి. దయచేసి నా మాటలు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నా. నీ ఇంటికి దేవుడు కంచె వేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, సంఘం వచ్చి ప్రార్థన చేయాలి, సేవకుని యొక్క ఆశీర్వాదం నీ ఇంట్లో శుభప్రదంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు దృఢమైన, శ్రేష్టమైన, బలమైన కంచె మీ ఇంటికి కడతాడు. అప్పుడు దొంగోడు వచ్చి, అమ్మో ఈ ఇంట్లో సంఘం ప్రార్థన చేసి వెళ్ళారు, ఈ ఇంట్లో సేవకుడు ప్రార్థన చేసి దీవించి వెళ్ళాడు, ఈ ఇంటికి ఆ యజమానురాలు మామూలు భక్తి కలిగింది కాదు, ప్రార్థనాపరురాలు ఆమె ప్రార్థన యొక్క తీవ్రత సాతాను రాకుండా ఇంటికి ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? కంచె వేస్తుంది. ఇట్స్ ఎ సెక్యూరిటీ ఆఫ్ యువర్ ప్రేయర్. అది సెక్యూరిటీ గార్డ్ లాగా తిరుగుతూ ఉంటుంది మీ ఇంటి చుట్టూ. మీకు తెలుసు కదా, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 8వ వచన భాగంలో రాయబడ్డ మాట ఏంటంటే, అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రివేళ నా దేవుని గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. ప్రార్థన నాకు తోడు, ప్రార్థనే నాకు తోడు. ఎవరు తోడంట? మనకి ప్రార్థనే మనకి తోడు. అదేనండి, నువ్వు ప్రార్థనాపరుడు అయితే, ప్రార్థనాపరురాలు అయితే, నీ ప్రార్థన దేవుని చేత బలపరచబడినదై నీ గుడారమునకు దొంగబడకుండా కంచె ప్రాకారము గోడ గట్టిగా కట్టి పెడుతుంది. హల్లెలూయా. మీకు తెలుసు కదా, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచన భాగంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అగుదును, అది నాకు దూరమవును గాక. ఏంటంట? ప్రార్థన మానుకోవటమే. చెప్తున్నారా మీరంతా? నాకు వినబడలా. ఏంటి కుమారమ్మ? ప్రార్థన మానటం వలన యెహోవాకు విరోధమైన, గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏంటి పాపం అంటే? ప్రార్థన మానటమే. మీ ఇంట్లో ప్రార్థన ఉందా? ప్రభు స్తోత్రం. అదే మీ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టుకుంది కదా నేను అడిగేది. ఉప్పు ఉంటే పళ్ళకి మంచిదంట, ప్రార్థన ఉంటే ఇంటికి కూడా మంచిది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంచెం చెప్పండి అమ్మా. ఇటో మీ సొమ్ము నాకు అప్పెత్తున్నట్టుగా బాధపడిపోతున్నారు. మొదటి మాట, దొంగోడు రాకుండా నీ ఇంటిని కాపాడేది దేవుని కంచె. ఆ కంచె నీ ఇంటికి పటిష్టంగా ఉండాలంటే నీ దగ్గర మెలకువగలిగిన ప్రార్థన ఉండాలి. సంఘమును తీసుకొని వెళ్ళాలి, సేవకుని తీసుకొని వెళ్ళాలి, బలవంతంగా తీసుకొని వెళ్ళాలి. మా ఇంటికి కంచె వేయండి బాబు, మా గుడారానికి కోట కట్టండి బాబు, శత్రువుకు సాతాను వచ్చి ఓ గలిబిలైపోయింది ఇంట్లో అనని నువ్వు చెప్పకుండా ఉండునట్లుగా నీ ఇంటికి ప్రార్థన కంచె ఉండాలి. మీకు సంగతి తెలిసిన, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచన భాగంలో, హల్లెలూయా చెప్పండి గట్టిగా, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరూ రక్షణ పొందుదురని దేవుడే చెప్తున్నాడట. ప్రార్థన చేసే వారికి ఏముందంట చెప్పండి? రక్షణ ఉందని దేవుడే చెప్తున్నాడు. అమ్మలారు వింటున్నారు నా మాట. మొదటి మాట, దొంగయగు సాతాను మీ ఇంటికి రాకుండా ఉండాలని నువ్వు కోరుకుంటే నీ పంట దగ్గరికి
మీ పిల్లల దగ్గరికి, వారి విద్యాభ్యాసం దగ్గరికి, వారి కాపురం దగ్గరికి, ఆ గర్భఫలం దగ్గరికి వాడు వచ్చి నాశనం చేయకుండా ఉండాలని నువ్వు కోరుకుంటే, ఆ కాపురం కుదరబడాలని కోరుకుంటే, ఆ అల్లుడు లేక కోడలు నీకు తలకాయ నొప్పిగా మారకుండా ఉండాలని నువ్వు కోరుకుంటే, నీ ఇంటిలో నువ్వు మోకరించి దేవునికి ఏం చేయాలా? మానక ప్రార్థన. అది మానక యోబు నిత్యము అలాగూ చేశారు. మనం కూడా అలాగున ప్రార్థన చేయాలి. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మొదటి మాట, మీ ఇంటిలో ఏముండాలి? ఏముండాలి? ఎవరెవరు ప్రార్థన చేయాలి? అది ఎవరెవరు చేయాలి? అయ్యా, ఎవరెవరు చేయాలి మీ ఇంట్లో ప్రార్థన? ఏ యజమాని మెలకుగా ఉండి ప్రార్థన చేస్తాడో ఆ ఇంటికి కన్నం. యజమానురాలు నువ్వా కాదా? మీ ఇంటికి మీరు కాదు యజమానులు, అద్దెంట్లో ఉంటున్నారా? కాదు. మీ ఇంటికి దొంగ కన్న వేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? గట్టిగా చెప్పండి. నువ్వు చేయాలి ప్రార్థన, సంఘంతో చేయించుకోవాలి ప్రార్థన, సేవకునితో కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయించుకోవాలి. మాకు సిగ్గులేక మేము తిరిగితే తప్ప మీ ఎల్లంపటి మా ఇంటికి రండి అని ఒక్కరు కూడా పిలవట్లే మమ్మల్ని. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట, నీ గుడారములో ప్రార్థన జరగటాన్ని బట్టి దేవుడు కంచె వేస్తాడు, దొంగ రానే రాడు. రెండో మాట చెప్తాను, ఆలకించండి. హల్లెలూయా చెప్పండి. లూకాసు వార్త చూడండి అందరు. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వాక్య భాగాన్ని చదవాలని నేను ప్రభు నామములో మిమ్మల్ని బతిమాలుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. 10:30 చూసారా? అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి దిగివెళ్ళుచుండగా అతడు దొంగల చేతికి చెప్పండమ్మా, ఎవరికి చిక్కాడు? వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేరి. వారు అతని బట్టలు దోసుకొని అతనిని కొట్టి చిత్రవదల చేసి నాశనము చేసి సత్యాడ్రాయిక అని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. కొరప్రాణముతో. ఎవరు కొట్టింది? ఎవరు చెప్పండి అమ్మా? కొట్టింది ఎవరు? అయ్యో, దొంగోళ్ళేగా. ఎందుకు దోసుకున్నారు ఈ దొంగోళ్ళు? అందరం దోసుకోలేదే, అందరిని కొట్టలేదే, వీడిని మాత్రమే ఎందుకు కొట్టారంటారు? చెప్పమంటారా? ఇతను యెరూషలేమును విడిచి ఎరుకోకి ఏం చేస్తున్నాడు? యెరూషలేము కొండ మీద ఉన్న పట్టణం, ఎరికో కొండ కింద ఉన్న ఒక ప్రదేశం. అది దేవుని చేత శపించబడ్డ పట్టణం. ఎరికో అనగా రాహాబు వేషి అక్కడే ఉంది, గుడ్డి భర్తమై అక్కడే ఉన్నాడు. జక్కయ్య ఎరికోలోనే సుంకపు గుత్తదారుడుగా బ్రతికాడు. ఆ ఎరికో పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు 7 రోజులు ప్రార్థించి స్తుతించి దాన్ని ఏం చేశారు చెప్పండి? ప్రాకారాలు పడద్రోశారు. అది దేవుని చేత శపించబడ్డ పట్టణం. కొంచెం తలపైకెత్తి నా మాటలు ఆలకించండి. దేవునికి స్తోత్రం. కొంచెం తలపైకెత్తండి. నా వైపు చూడండి, కొంచెం నా మాటలు ఏనంటే ఇంటే మీకు మేలు. ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. కొండ దిగువన శాపగ్రస్తమైన ఎరుకో ఉంది, కొండ పైన దేవుని పట్టణమైన దేవుని మందిరం ఉన్న యెరూషలేము ఉంది. ఇతను ఈ బాటసారి, ఈ మనుష్యుడు యెరూషలేము కాపురస్తుడే, యెరూషలేము సంబంధే, ప్రార్థనాపరుడే, దేవుని భక్తుడే, దేవుని బిడ్డయే. కానీ వింటున్నారా? యెరూషలేమును విడిచి ఎరికోలోకి అనగా శాపగ్రస్తమైన దానిలోకి, అనగా లోకములోకి, అనగా లోకాధికారియగు సాతాను వైపు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఏంటంట పెద్ద పాస్టర్ గారు ఏమన్నాడు? యెరూషలేములో పాస్టర్ గారు ఆ విశ్వాసిని పాపం ప్రభు స్తోత్రం, కడుపు మండింది. ఇంకా నాకొద్దు యెరూషలేమా, నాకొద్దు దేవుని మందిరమా, నాకొద్దు ప్రార్థన, నేను ఇక ఎరుకోలో ఉంటా, ఏడుండనని చెప్పని యెరూషలేముని విడిచి ఎరుకోకి దిగి వెళ్తూ ఉండగా మధ్యలో ప్రభుకు స్తోత్రం, దొంగలు చాటున నక్కి వాడిని పట్టుకొని ముందు బట్టలు ఓడదీసి బరిగొడ్డును బాదినట్టు బాదారు.
ఒళ్ళంతా పచ్చన కొట్టేశారు. చచ్చిపోయాడు రైడా అనుకున్నారు. ప్రభు స్తోత్రం. ఆడు పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లేవీడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు. మంచి సమరయుడిగా యేసుప్రభు వచ్చి తన గాడిద మీద ఎక్కించుకొని నూనె ఆ ద్రాక్షరసం పోసి కట్లు కట్టి పూటకొల్లవానింటికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను దొరకటానికి కారణం ఏంటి? దేవుని పట్టణమైన యెరూషలేమును, దేవుని మందిరాన్ని అసహించుకొని చేదరించుకొని దానికి దూరమై వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం. బైబిల్లో రాయబడ్డ మాట స్తోత్రం చెప్తారా? కీర్తనల గ్రంథంలో ఈ మాట నాకు చాలా ఇష్టమైంది. 122వ కీర్తన 6వ వాక్యం అనుకుంటా, చూస్తారా? 122వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదవండి. అక్కడ ఒక మంచి మాట ఉంది కీర్తనల గ్రంథంలో. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు ఇప్పుడు విడిచిపెట్టినోడు ఏమయ్యాడు? యెరూషలేమును విడిచిపెట్టినోడు ఏమయ్యాడండి? దొంగల చేతిలో. యెరూషలేమును ప్రేమించేవాడు ఎక్కడ ఉంటాడు? యెరూషలేములో ఉంటాడు. ఐ లవ్ యెరూషలేము అంటాడు, అంతే కదా. అందుకే దావీదు అంటాడు, భక్తిహీనులతో నివాసం చేయటం కంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండటమే నాకు మేలు అంటాడు. దానియేలు భక్తుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రియులారా గమనించండి, యెరూషలేము తట్టున్న కిటికీ తెరిచి అదిగో యెరూషలేము అక్కడ ఉంది అని విశ్వసించి దాని వైపు చేతులెత్తి మరీ ప్రార్థన చేశాడు. ఆయన యెరూషలేమును ప్రేమిస్తున్నాడు. నెహెమ్యా యెరూషలేము మందిరము కోసం ఉపవాసములుండి ప్రార్థన చేశాడు. ఆయన యెరూషలేమును ప్రేమిస్తున్నాడు. యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరము. అందుకే దావీదు అంటాడు 23వ కీర్తనలో, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయగోరుచున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వద్దొద్దు దావీదా, మేము మొదటి ఆదివారం మాత్రమే, అప్పుడప్పుడు మాత్రమే, మాకు తీరుబడైనప్పుడు మాత్రమే మేము దేవుని మందిరములో నివాసము చేసేదము అని మనం అంటున్నాం. దొంగోడు రాడా మన ఇంటికి? వస్తాడా? రాడా? ఏమి రాడలే అంటారా మీరు? లేఖనం చెప్తున్న సంగతి ఏంటంటే కనుక యెరూషలేమును దాటి యెరికోలోకి వెళ్ళేవాడిని దొంగలు కొట్టి బట్టలు దోసుకొని. మీకు తెలుసా, బట్టలు అనగా గౌరవానికి సాదృశ్యం. బట్టలు తీసేస్తే వాడు ఏమవుతాడు చెప్పండమ్మా? ఇప్పుడు బట్టలు లేకుండా బజారులు తిరుగుతాడు, పరువు ఉండిద్దా పోయిద్దా? నీ సోకు చెమడా ఏం పోయే కాలం వచ్చిందిరా అంటారా అనరా? ఇది ఊరంతా చెప్పుకుంటారు. ఈ మధ్య యూట్యూబ్ వచ్చి వచ్చిందిగా, అందులో పెట్టి బట్టలు లేకుండా బజారులు తిరిగే అని అంటారా అనరా? అంటే బట్టలు గౌరవానికి లేక పరువునకు సాదృశ్యం. మొదటిగా యెరూషలేమును విడిచి యెరికోలో వెళ్ళేవాడి పరువు పోతుందంటే, వాడి పరువు ఏమైతే దొంగలు దోసుకుంటారు. అది తెలియదా సంగతి? దేవునికి స్తోత్రం. కాబట్టి రెండో మాట ఏంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తామో, ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తామో అంతగా మనము దేవుని చేత ఆశీర్వదించబడతాము. దొంగోడికి దొరకకుండా ఉండగలుగుతాం. పరమ స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దొంగకి దొరకకుండా నీ పొలము కానీ నీ బిడ్డలు కానీ నీకుండేటువంటి స్వాస్థ్యమేదైనా సరే దొంగోడు దోసుకోకుండా అది భద్రపరచబడాలంటే రెండవదిగా నువ్వు దేవుని మందిరమును ప్రేమించాలి. దాని క్షేమం కొరకు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? యెరూషలేము అని దాని మీద నీ మనసు పెట్టుకొని నువ్వు పని చేయగలిగితే, ప్రార్థన చేయగలిగితే నువ్వు దొంగల చేతికి దొరకవు. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఇది మీ ఆశీర్వాదం కోసమే, మిమ్మల్ని బాధ పెట్టాలని మాత్రం కాదు. హల్లెలూయా. వాడు పరువు పోయేలాగా చేస్తాడు దొంగోడు. దేవుడు కాదు ఈ పని చేసేది, దొంగ శత్రువు సాతాను. ఎందుకురా సాతానా నా పిల్లల మీద దాడి చేస్తున్నావంటే, వీళ్ళు నీ పిల్లలు ఎందుకు అవుతారు? నీ పిల్లలైతే యెరూషలేములో ఉంటారు, నీ పిల్లలైతే ప్రార్థనలో ఉంటారు, నీ సంతానం అయితే, నీ భక్తులైతే నీ పాదముల దగ్గర నీకేం చేస్తూ ఉంటారు చెప్పండి? మొరపెట్టుకుంటూ ఉంటారు. నిన్ను కాదని నా వైపు వచ్చారు కనుక వీరు నా వారే కానీ నీ వారు కారని సాతాను అనటానికి మనమే దారి చూపిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం.
దగ్గరగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. రెండవ మాట, యెరూషలేమును అనగా దేవుని మందిరాన్ని దాటి వెళ్ళే వారిని సాతాను పట్టుకొని కొట్టి ఏం చేస్తారు చెప్పండి? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, బాధ మీద బాధ, నొప్పి మీద నొప్పి. ఎందుకు ఇలా జరుగుతుందో, నాకు మనసుకు నెమ్మది లేదే, దేవుని ఆశీర్వాదం నాకు సమృద్ధిగా ఉంది, కానీ ఓదార్పు పొందలేకపోతున్నానే, ఎప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నా, అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదంటే కనుక దెబ్బలు దెబ్బలు, వాడి ఒళ్ళంతా దెబ్బలే. మీకు తెలుసా, యెషయా గ్రంథ ప్రారంభములో ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా, మీరు చెప్పాలి, ఎక్కడ చూసినా దెబ్బలు గాయములు. ఎవడు కొట్టాడురా మిమ్మల్ని అంటే ఆ కింద ప్రభు అంటాడు కదా, నా సన్నిధికి రావాలి మీరు వస్తున్నారే, మిమ్మల్ని రమ్మంది ఎవడు, మీరు నా ఆభరణాలు తొక్కటం ఎందుకు అని దేవుడు వారిని గద్దిస్తాడు యెషయా గ్రంథములో. హల్లెలూయా. నీ దెబ్బలకి కారణం, గాయాలకు కారణం, నీ మనసులో నెమ్మది లేపటానికి కారణం, నీ కన్నీరు ఆకుండా కారటానికి గల కారణం దొంగ నిన్ను దోసుకుంటున్నాడు, నిన్ను కొడుతున్నాడు వాడు, దెబ్బలకు అప్పగిస్తున్నాడు వాడు, నీ బట్టలు దోసుకుంటున్నాడు వాడు. కారణం ఏంటంటే యెరూషలేములో ఉండాల్సిన ఈ భక్తుడు యెరూషలేమును దాటి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? యెరికోకు వెళ్తున్నాడు. అర్థమవుతుందా లేదా మీ అందరికీ? అర్థమవుతుందన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవ మాట అర్థమైందా? మూడవ మాట చెప్తాను, ఆలకించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దొంగడు ఇంట్లోకి వచ్చాడు, ఒళ్ళంతా గొల్లగొల్ల చేశాడు, కొట్టిపడేశాడు, బట్టలు దోచుకున్నాడు, పరువు పోయింది. చివరిగా వాడు ఏం చేస్తాడు తెలిసిన? ప్రభుకి స్తోత్రం. ఇంటిలోకి వచ్చాడు, పొలంలోకి వచ్చాడు, పిల్లల్లోకి వచ్చాడు, చివరికి నీలోకి కూడా వస్తాడు. ఎక్కడికి వస్తాడు? నీలోకి కూడా. మాట్లాడరా? నీలోకి కూడా ఎవరిలోకైనా వస్తాడు. ఆడికి అదుపేం లేదు. వచ్చి ఎక్కడ నివాసం చేస్తాడో తెలిసిన? వాడు నివాసం చేసేటువంటి ప్రాంతము పేరు నీ దేహంలో చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచ్చిన భాగం మీరు చదివితే, లోపల నుండి అనగా మనుషుల హృదయం లోపల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు. వినపడిందా? ఎక్కడుంది ఈ దొంగతనం చెప్పండి? మనుషుల మనమేగా మనుషులు అంటే, మనం కాదా? ఏమా మనుషులు మనమేగా. ఇప్పుడు ఏమంటాడు దొంగడు? ఇందాకటి దాకా బయట ఉన్నాడు, కన్నం వేసి ఇంట్లోకి వచ్చాడు, వచ్చేసేసి ఇళ్ళంతా గొల్ల చేసి ఇప్పుడు హృదయంలో కూర్చున్నాడు, హృదయంలో నీలోకి చేరాడు. అర్థమవుతుందా? నీలో చేరి, మీకు తెలిసిన యోబు భార్యలో చేరాడా చేరలేదా? చేరి దేవుని దూషించమని చెప్పాడు యోబుకి కదా. ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. ఆలకించ. నీలో చేరిన దొంగయగు సాతాను నిన్ను బాగు చేస్తాడా, నాశనం చేస్తాడా? చెప్పండమ్మా, బాగు చేస్తాడా, నాశనం చేస్తాడా? నీలో చేరిన దొంగ అయిన సాతాను బాగు చేస్తాడా, నాశనం చేస్తాడా? చెప్పండమ్మా గట్టిగా. అవును కదా. వాడు ఏం చేస్తాడు? బాడుసారిని పట్టుకొనే నాశనం చేశాడు. భక్తి లేని వాడిని, ప్రార్థన లేని వాడినే ఇల్లంతా గొల్ల, యోబును సర్వనాశనం చేశాడు. ఆ బాడుసారిని గొల్లగొల్లగా కొట్టాడు వాడు. ఇప్పుడు ప్రతి మనిషి లోపల చేరి మనిషి బ్రతుకుని బాగుందన్నట్టుగా అలా భ్రమలో ఉంచేసేసి నాశనానికి, నరకానికి తోడుకొని పోతా ఉన్నాడు. హల్లెలూయా. సంఘంలో కూడా దొంగోళ్ళు పడ్డారట. ఎవరి హృదయాల్లోకి సాతాను వస్తాడు, ఎవరి హృదయంలో సాతాను కుర్చీ వేసుకొని కూర్చుంటాడు, ఎవరిలో సాతాను దొంగయ్యి నాశనం చేస్తారంటే కనుక మీరు ఒక్క మాట చదవండి. యోహాను రాసిన సువార్తలోనే 12వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చదవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవాలని నేను ప్రభు నామములో కోరుతా ఉన్నా. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. ప్రభు స్తోత్రం. ఎవడో వీడు తెలుసా మీకు?
సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యుడైన ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. గట్టిగా ఏందమ్మా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఓ రోజు యేసు ప్రభు సీమోను ఇంట్లో కూర్చున్నాడు భోజనం చేద్దామని. అప్పుడు వాళ్ళంతా భోజనం చేస్తున్నప్పుడు పాపాత్మురాలు ఒక స్త్రీ ఏం చేసింది, అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆ అత్తరు బుడ్డిలో అత్తరు యేసయ్య మీద పోసింది. మీరు పాడతారే సువాసన సువాసన ఇల్లంతా సువాసన, ఆ పాట ఆ ఇంట్లోదే. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా తెగ ఫీల్ అయిపోయాడు. ఏమాయ్, అరే రే రే భలే దానివమ్మాయి, ఇంత అత్తరు, ఈ అత్తరంతా అక్కడ ఆయన మీద పోసి దాన్ని పాడు చేయకపోతే దీన్ని నమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. స్తోత్రం. మంచిదా చెడ్డదా? మంచిదే కదా. ఊరికే తలకు రాసుకుంటే ఉపయోగం ఏముంది? దాన్ని నమ్మి వచ్చిన డబ్బుతో పేదవాళ్ళకు భోజనం పెట్టవచ్చు కదా అని యోధా అన్నాడు. ఆ కింద రాయబడిన మాట, వాడులాగు చెప్పినది పేదల మీద కనికరం ఉండి కాదు కానీ ఏమైందంట, వాడి దగ్గర డబ్బు సంచి. ఏ సంచి? యేసు ప్రభు కాలంలో కూడా కానుకలు పెట్టారు. యేసు ప్రభు కూడా వచ్చిన సంఘము దగ్గర వాడు ఇచ్చిన అర్పణలో కానుకలు తీసుకొని ఓ సంచిలో వేసి ఆ సంచిని ఇస్కరియోతు యూదా దగ్గర పెట్టారు. ఎవరి దగ్గర? యూదా దగ్గర పెట్టారు. కానుకల సంచి యూదా చేతిలో ఉన్నప్పుడు వాడు దొంగ అయ్యుండి కావలసినప్పుడల్లా వింటున్నారన్నమాట. అసలు వింటున్నారన్నమాట. వింటున్నామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి కొంచెం బాధ కలిగించిద్దామని నేను చెప్తే మీకు, అందుకని విన్నారా? వాడు దొంగ అయి దేవుని సంచిలో డబ్బుని, దేవుని కానుకను, దేవునికి ఇవ్వాల్సిన ధనమును వాడు దొంగ అయి వాడికి కావాల్సినప్పుడల్లా ఏం చేస్తాడంటే చెప్పండి, దొంగిలుతా వచ్చాడట. హల్లెలూయా. వాడికి ఇంక ఎక్కువైపోయింది హృదయంలో. పైపెచ్చు బైబిల్ రాయబడింది, వాడు ఆ ఇంట్లో సంస్కారం అయిన తర్వాత రొట్టె తీసుకొని నోట్లో పెట్టుకొని బయటికి వెళ్ళగానే వానిలో సాతానట దూరెను అని రాయబడింది. మీకు తెలిసిన ఈ మాట, అపవాది సాతాను యోధాలో దూరెను. యోధాలోనే కాదులే, దావీదు కాలంలో అప్పటి రాజైన సౌలులో కూడా యెహోవా ఆత్మ సౌలును విడిచి దావీదునకు తోడుగా ఉండటం సౌలు చూసి దావీదునకు భయపడ్డప్పుడు అప్పుడు దురాత్మ ఒకటి వచ్చి సౌలులో, అది దొంగాత్మ కాదా, సాతానాత్మ కాదా అంటే, ఇప్పుడు క్రైస్తవ సంఘములో ఉండేటువంటి ఇస్కరియోతు యూదా సౌలు వంటి కొందరి దొంగలలో సాతానాత్మ దూరుతుంది. ఇది వాస్తవం, నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తున్న సంగతి. ప్రభువేమో ఆత్మ లేనివాడు, చెప్పండి నా వాడు. అర్థమవుతుందా మీ అందరికీ? స్తోత్రం. కొంచెం గట్టిగా మంచిగా చెప్పండి, హల్లెలూయా. ఎవడైతే మనసు సరిచేసుకోకుండా, ఎవడైతే దొంగోడు వచ్చి కూర్చోడానికి కారణమవుతాడో వానిలో దొంగ అయిన సాతాను ఉండి దేవుని దేవుని సొమ్మును దొంగిలించడానికి ప్రేరేపిస్తా ఉంటాడు. స్తోత్రం కలుగునగా. మనలో ఆ బ్యాచ్ ఉన్నారంటారా? సంఘములో దొంగలు, ఇస్కరియోతు యూదా వంటి వారు ఉన్నారో లేదో నేను చూపిస్తాను మీకు. చదవండి, మలాకీ గ్రంథం తీయాలందరూ. మలాకీ గ్రంథం తీయండి దయచేసి. 3వ అధ్యాయం 8 నుంచి స్పష్టంగా వివరంగా మీరు చదవాలి. అదే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? ఇస్కరియోతు యూదా దేవుని సొమ్మును దొంగిలించాడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణను ఇయ్యక, చెప్పండి, ఇయ్యక. నేనంటున్నానా? మీ బైబిల్లో ఉందా? నేనంటున్నానా? దేవుడు అంటున్నాడా? నా మాట కాదుగా, దేవుని మాటేగా, వినాలి కదా మనం. ప్రభుకు స్తోత్రం. మీకు మేలు కలగాలని చెప్తున్నాను ఈ మాటలు నేను.
నీ హృదయంలో దొంగోడు చేరి ఇస్కరియోతు యూదాలాగా మారుస్తాడు, సౌలు రాజులాగా మారుస్తాడు. ఏమిటో తెలిసిన, మానవుడు దేవునికి దొంగ అయిపోయాడట. దేవుని యొద్దనే ఎలా దొంగతనం చేస్తున్నాడంటే కనుక 10వ భాగమును, మీరు నోరు తెరవండి ఒకసారి. ప్రతిష్ట 10వ భాగమును, ప్రతిష్ట అర్పణను ఇయ్యక, చెప్పాలి, ఇయ్యక దొంగిలి తిరిగి, పైగా ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ శాపానికి కారణం ఎవరంటే కనుక దొంగ మీ హృదయంలో చేరి మిమ్మల్ని మోసం చేసి మీ చేత దేవుని సంచిలో పడాల్సినటువంటి 10వ భాగమును, ప్రథమ ఫలమును వింటున్నారా? స్తోత్రం. ఇవ్వకుండా చెడగొడుతుంది వాడే. పాపం మీరు అమాయకులు, మీకేం తెలియదు ఈ సంగతి. దేవుని సొమ్మును దొంగిలించే వారిగా ఉండటానికి కారణం ఏంటంటే కనుక వాడు మనలో చేరాడు, యోధాలో కూడా చేరాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు దాదాపుగా 15 వాక్యాలు చూపిస్తాను మీకు. ఇక మీరు మాటిపోట, పాస్టర్ గారికి ఈ మధ్య కానుకల పిచ్చి ఎక్కువైపోయిందమ్మా అనుకుంటారు. స్తోత్రం. చెప్పండి గట్టిగా. 10వ భాగం యెహోవా సొమ్ము, దాన్ని తెచ్చివ్వాలని దేవుడు తన మాటల్లో స్పష్టంగా చెప్పారు. నాకు ఇంటి దగ్గర ఏసేపు అని ఒక అబ్బాయి పక్షవాత రోగం కూడా ఉన్నాడు. వాడికి మొన్నటిదాకా 5,000 పెన్షన్ వచ్చింది. 5,000 పెన్షన్ వచ్చింది. మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను నేను. విన్నారా? ప్రభు స్తోత్రం. తనకొచ్చిన 5,000 పెన్షన్లో 500 రూపాయలు తీసుకొచ్చి నాకు కానీ పాస్టర్మ కానీ ఇచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాతే వాడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ప్రభు స్తోత్రం. వాడికి దేవుడు ఆశీర్వదించి 15,000 చేసి ఇప్పుడు వాడికి ఎంత? 15,000 అవుతున్నాయి నెలకాడికి. 15,000 ఒక ఎంప్లాయ్ అయిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు కూడా 1వ తారీఖు వచ్చినటువంటి దాంట్లో పెన్షన్లోనే 10వ భాగం తీసి దేవునికి ఇస్తున్నారు. స్తోత్రం. వాళ్ళు దేవునికరంగా మార్చబడతారు. శాపం పోవాలంటే మీ యొద్ద నుంచి దేవునికి 10వ భాగం ఖచ్చితంగా రావాలి. ప్రథమ ఫలం రావాలి. నీ చెట్టుకు పండిన మొదటి కాయ సేవకునికి ఇవ్వాలా. అది పొట్టకాయ అయినా, బీరకాయ అయినా, కాకరకాయ అయినా, బెండకాయ అయినా, దొండకాయ అయినా, మీ పంటలో నుంచి మొదటి తెచ్చి దేవునికి ఇవ్వాలి. అది ఏదైనా కావచ్చు. రెండవది, నీ వెళ్ళే కూలి పనిలో మొదటి రోజు కూలి దేవునికి ఇవ్వాలి. నీ మొదటి నెల జీతం దేవునికి ఇవ్వాలి. తర్వాత వచ్చే వాటిల్లో 10వ భాగం దేవునికి తీసి మొదట దేవునికి ఇవ్వాలి. అలా ఇయ్యని వారిని దేవుడు అన్నాడు కదా, దొంగలు అన్నారు. హల్లెలూయా. ఈ జనులంతా నా యొద్ద, ఏముంది అక్కడ చదివారు మీరు? ఈ జనులంతా నా యొద్ద దొంగిలుచునే చెప్పండి. కింద మాట చదవండి ఇప్పుడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు, అంతా కొంత. ఆదివారం భాగాలు వేద్దాం అనుకుంటున్నారా? 10వ భాగం అంత, ఎంతైతే అంత. స్తోత్రం చెప్పండి. ఎంతైతే అంత నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. వచ్చి దీన్ని చేసి దీన్ని చేసి ఓకే, మీ పంటను తినివేసే పురుగులను నేను ఇందాక చెప్పే కదా, మీ పంటను వాడు దోసుకోకుండా ఉండాలంటే నీవు దేవుని మందిరంలో నీ 10వ భాగం అంతా అక్కడ పెట్టాలి. అయ్యా ఈ పంటను కాపాడు, నువ్వు అక్కడ పెట్టలేదు కనుక ఏమైంది? నీ పంటలోకి పురుగులనే దొంగోడు పడతాడని రాయబడింది అక్కడ. 10వ భాగం అంతా నా మందిరపు నిధిలోనికి తండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తా. నన్ను క్షమించండి ఇలా చెప్తున్నానండి మీకు. మీలో కొంతమందికి మంచి అలవాటు ఉంది, కొందరికి అలవాటు లేదు. అసలు నీకు వచ్చేటువంటి ఆదాయం ఏదైనా కావచ్చు, పింఛన్ అయినా, వ్యాపారం అయినా,
కాయగూరలు అమ్ముతున్నా, కూలి పని చేస్తున్నా, మీ ఆదాయంలో దశమ భాగము దేవునికి ఇవ్వటం నువ్వు నేర్చుకోకపోతే ఖచ్చితంగా ఇస్కరియోతు యోధలాగా దొంగమని దేవుని వాక్యం చెబుతుంది. పిల్లరా, మీకు తెలుసా, యేసు ప్రభుని సిలువేశారు, మనకు బాగా తెలుసు. ఎక్కడ సిలువేశారు, ఎవరితో సిలువేశారు యేసు ప్రభుని తెలిసినా మీకు? యేసు ప్రభునకు కుడివైపున ఒకడు, ఎవరాళ్ళు? దొరబాబుల, రాజుల, ఎవరాళ్ళు? దొంగలు. ఎవరు? ఇద్దరి దొంగల మధ్య యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. వాస్తవానికి ఆ సిలువ మీద యేసు ప్రభు కాదు ఉండాల్సింది, ఎవరో తెలుసునా? పిలాతు తీర్పు తీరుస్తున్నప్పుడు పస్కా పండుగ సందర్భంగా మనకు ఒక ఆచారం ఉంది. ఈ ఆచారంలో ఒక దొంగని విడుదల చేసే అలవాటు మనకు ఉంది కాబట్టి బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడిచిపెడదామని అడుగుతాడు. అడగడా? అడిగితే వాళ్ళు ఏమంటారు? వద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వదిలిపెడదాం, యేసుని వదిలిపెడదామా, దొంగను వదిలిపెడదామంటే ఆ బందిపోటు దొంగ బరబ్బాను విడిచిపెట్టి యేసుని ఏం చేద్దామన్నారు? సిలువేద్దామని. అరే, ఈ నీతిమంతుని ఎందుకు మాకు ఏ నేరం కనబడలేదంటే బల్లెవాడువా, వీడు సిలువేయాలా, వీడు చంపేయాలా అన్నారే కానీ తర్వాత రేపు మరలా వాడు దొంగోడై దోసుకోవడానికి వస్తాడు, ఆ ఊరి మీద పడి ఊరంతా దోసుకుంటాడు. అయినా కూడా బందిపోటు బరబ్బాని విడిచిపెట్టమన్నారు కానీ యేసుని సిలువేయమన్నారు. స్తోత్రం. వినపడుతుందా నా మాట? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బందిపోటు దొంగ ఎక్కాల్సిన సిలువ యేసు ప్రభు వేసుకున్నారు. అంతేనా కాదా? ఇప్పుడు ముగ్గురు దొంగలు సిలువేయాలి, మధ్యలో బందిపోటు దొంగ బరబ్బా ఉండాలి. బందిపోటు దొంగ బరబ్బా అనే కంటే నేను అంటాను కదా, అక్కడ అశోక్ అని నేనుండాలి. నేను దొంగని కదా, నేను లోకంలో నాలో దొంగ అయిన సాతాను నివాసం చేస్తున్నాడు కదా. నేను దొంగ నా మీద పెత్తనం చేసే దొంగకి బానిసను కదా. దొంగోడితో స్నేహం చేసేవాడు ఏమవుతాడు? దొంగోడే అవుతాడు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. వెలుపటుండే దొంగకి ప్రార్థన లేకుండా, నువ్వు కంచి లేకుండా చేసుకొని ఇంట్లోకి వచ్చిన దాకా దారిచ్చావు. వాడు ఇంట్లోకి వచ్చి, అమ్మా కోటేశ్వరం వింటున్నావా, వాడు ఇంట్లోకి వచ్చి ఒంటిలో చేరి చివరికి సంఘంలో కూడా ఏం చేశాడు చెప్పండి? నిన్ను సంఘంలో కూడా దొంగగా మార్చాడు. దొంగగా మారిన మన కోసం కదా దొంగలతో యేసు ప్రభు పాలిభాగస్తుడిగా మార్చబడ్డాడు. దొంగలైన మన కోసం ఆయన దోషము లేనివాడు దొంగగా మార్చబడ్డాడు. అర్థమైందమ్మా? ఏమర్థమైంది? ఇప్పుడు దొంగోళ్ళు ఎవరు? దశంభాగాలు అయిన దొంగవు కదా, ప్రార్థన చేయని దొంగవు కదా, దేవుని మందిరానికి రాని దొంగవు కదా. ఈ దొంగ సాతానుతో చేతులు కలిపి దేవుని రాజ్యానికి సహకరిస్తున్నట్ట, దేవుని రాజ్యానికి కీడు చేస్తున్నట్ట. దేవుని సంఘం కోసం ఆయన ప్రాణం పెడితే ఈ దొంగల కోసం ఆయన దొంగగా సిలువను మోస్తే ఏమాత్రము బాధ్యత లేనట్టుగా మనం ఆలకించండి. నేను మిమ్మలను కొయ్యాలను బాధించాలని చెప్తున్నా, వేదనతో చెప్తున్నా. మీకు ఇలా అయిపోతున్నారేంటి, రాను ఇలా అయిపోతున్నారేంటి, రాను సాతాను చేతి కిందకి పరిపూర్ణంగా వెళ్ళిపోతున్నారే అనే బాధతో వేదంతో చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. నేను మరలా చెప్తున్నా, మీరు ఇస్తే కానుకలతో బతికేద్దామన్న ఆశ నాకు లేదు. నేను ఆడితో బ్రతకాలని కోరుకోను. ఇచ్చినా ఇవ్వకపోయినా నా పని నేను చేయగలను. కానీ నువ్వు దేవుని దగ్గర ఏమవుతావు చెప్పు? దోషిగా, దొంగగా మారిపోతావు. 4 మాటలు చెప్పాను మీకు నేను. మొదటి మాట, ఎందుకు దొంగ నీ దగ్గరకు వస్తాడంటే నీలో నమ్మకమైన ప్రార్థన ఇంట్లో లేదు, ఒంట్లో లేదు. ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకున్నావు. మీ ఇంటికి సంఘం రావటల్లా, సేవకుడు వచ్చి మీ ఇంట్లో దీవించటల్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు దేవుని సంఘం వచ్చి, సేవకుడు వచ్చి కలిసి మీ ఇంట్లో కూర్చొని ఇంటిని దేవుడు దీవించునుగాక అని చెప్పి అన్నాళ్ళు అవుతుంది. ఏమండి, దైవజనుని ఆశీర్వాదం, విశ్వాసుల యొక్క ప్రార్థన, అయ్యా ఈ కుటుంబాన్ని బలపరచు, కంచెవై అని చెప్పి అన్నాళ్ళు అవుతుంది మీ ఇంటికి. నీకు ఆలోచన ఉందా అసలు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సొమ్మును నీకు తెలియక నీలో ఉన్న సాతాను మాట విని ఆ లీటర్లా ఈ లీటర్లా ఎవరిస్తున్నారు, ఎవరికి పోతే నీకెందుకు, మానేయ్ అని సాతాను అందరికీ చెప్తే అందరూ దాని మాట విని నా మాటలు ఆలకిస్తున్నారా? ప్రభువుకి స్తోత్రం. దొంగలుగా మారిపోయిన కారణాన అదిగో యేసు ప్రభు దొంగలలో ఒకటిగా
పాలు భాగస్తుడు. ఇక నన్నా తెలుసుకోండమ్మా, అర్థం చేసుకోండి, దొంగలుగా ఉండకండి. నేను అందుకే ఆ రాసిన పాటల్లో ఈ పదం వాడా. ఏమని? దొంగగానే బ్రతికినప్పుడు. దొంగోడైతే బాగుంటానా, దౌర్భాగ్యుని అవుతానా? దౌర్భాగ్యునిగా తిరిగినప్పుడు దొరా నీవే నాండగుండి దొంగను పిలచి యాజకునిగా మార్చినావు కదా. ఈ దొంగోడిని దేవుడు పిలిచి దేవుని సేవకుడిగా, ప్రభుకి స్తోత్రం, అనేకులకు ఆయన వాక్యాన్ని ప్రకటించేవాడిగా ఆయన మార్చుకోలేదా? నిన్ను మారవడా ఆయన? స్తోత్రం చెప్పండి గట్టిగాను. కాబట్టి ఈ రోజున మనం ఆత్మీయంగా ప్రభుతో నిబంధన చేసుకుందాం. దొంగల గుంపులో మనం ఉండవద్దు. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనం అంత లేచి నిలబడదామా? నిలబడి ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. అయ్యా, నిజమే కదా ప్రభువా, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది నాకు మీరు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా తెలియపరిచారు బాబు. స్తోత్రాలు. మీరిచ్చిన సందేశమును బట్టి స్తోత్రమయ్యా, మీరిచ్చిన వాక్కును బట్టి స్తోత్రమయ్యా అని అందరం చక్కగా కళ్ళు మూసుకొని నిలబడదాం. నిలబడి ఒప్పుకుందాం దేవుని దగ్గర. అయ్యా, యోబుకున్న కంచె నాకు లేకుండా పోయింది. నాకు అప్పుడప్పుడు అనారోగ్యం కలుగుతుందయ్యా. అప్పుడప్పుడు నా జీవితంలో నేను వేదన పడుతున్నాను. దుఃఖం, కలవరం, గొడవలు, తగాదలు, నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటంటే దొంగోడు రావటానికి నేను నా ఇంటికి కంచె లేకుండా, అనగా ప్రార్థన లేకుండా ఉన్నానయ్యా. రెండవది, నా జీవితంలో ప్రభువా నేను అయ్యా యెరూషలేము నిర్లక్ష్యం చేస్తా ఉన్నా. దేవుని మందిరం అంటే నా జీవితంలో ఏదో ఆటకాయితనంగా ఉంటా ఉన్నాను. దేవుని మందిరం అంటే నాకు బాధ్యత లేకుండా ఉన్నానయ్యా. సమయాలు దేవుని మందిరాన్ని విడవలా. అందుకే సమయాలు పెరిగి పెద్దవాడైనప్పుడు దీర్ఘదర్శిగా, ప్రవక్తగా మార్చబడ్డాడు. ప్రభువా, నా స్థితిని మార్చండి, నా బ్రతుకును మార్చండి. నేను నీ పట్ల దౌర్భాగ్యుడిగా ఉండకుండా ఉండినట్లుగా. అయ్యా, వాడు దొంగయ్య దోసుకోవడానికి వస్తాడయ్యా. బాటసారి తెలియక వెళ్తే బాటసారి బట్టలన్నీ లాగేసుకున్నాడు, పరువు తీశాడయ్యా. ఒళ్ళంతా గాయాలు వచ్చేలాగా కొట్టి చిత్రపద చేశాడు. ఆ స్థితి నాకు కలగకుండా ఉండినట్లుగా నన్ను నీలో నిలబెట్టు ప్రభువా. సాతాను అంతటితో ఆగలేదయ్యా. వాడు నా హృదయంలో చేరాడు, నన్ను బలహీనపరుస్తున్నాడయ్యా. ఏం ప్రార్థన, ఎందుకు ప్రార్థన? చేసుకోవచ్చులే, చూసుకోవచ్చులే, వెళ్ళొచ్చులే. ప్రార్థనకి ఇప్పుడు తొందరే ఉంది. మోసపోతున్నావు దేవుని బిడ్డ. ఇప్పటికే సాతాను మాయలో పడిపోయావు. వాడు నీ హృదయాన్ని ఆవరించి ఉన్నాడు. ప్రార్థన చేయనీయకుండా, వాక్యం చదువుకోకుండా నీ జీవితాన్ని పాడు చేసే పని మీద వాడు కంకణం కట్టుకున్నాడు. నీకు అది అర్థం కావటం లేదు, నీకు అది అవగాహన కావటం లేదు, నీకు అది అవగాహన కావటం లేదు సహోదరి. ఐగుప్తు దేశంలో దేవుని ప్రజల మీద సాతానుడు పనుల బాణాన్ని మోపాడు. పనుల బాణము చేత పట్టబడిపోయాం. ప్రార్థన కాడి పక్కన పడిపోయింది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దయచేసి నా మాటలు గమనించు సహోదరి. దేవునితో ఒక ఒడంబడిక, దేవునితో ఒక నిబంధన, దేవునితో మనం చేసే కార్యక్రమం నిత్యము కొనసాగాలి. యోబు నిత్యము అలాగూ చేస్తా ఉన్నాడట. నిత్యము 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 నిత్యము.